హాయ్ హలో అండి. వెల్కమ్ టు M3 మయూరి మీడియా. ఇవాళ మనం దర్శించబోయే దేవాలయం హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. ఇది టీఆర్ఎస్ భవన్ పక్కనే ఉంటుంది. ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలయం గురించి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ గుడికి మరొక ఎంట్రన్స్ కూడా ఉంది, అది ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆలయం చూద్దాం పదండి. ఈ ఆలయం ఒడిస్సాలోని పూరి జగన్నాథ ఆలయానికి నమూనా లాంటిది. ఇది 2009లో ఒడియా కమ్యూనిటీ చేత కట్టబడింది. ఈ ఆలయంలో జగన్నాథునితో పాటు ఆయన తోబుట్టువులైన బలభద్రుడు మరియు సుభద్రాదేవి కొలువై ఉంటారు. ఈ ఆలయం వెలుపల లక్ష్మీదేవి, శివుడు, గణేశుడు, హనుమంతుడు, నవగ్రహాలు ఆలయాలు కూడా ఉంటాయి. ఈ గుడి గోడలపైన రామాయణం, భారతం, భాగవతం కథలు నిక్షిప్తమై ఉన్నాయి. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం శాండ్ స్టోన్తో కట్టబడింది. ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని ఒడిస్సా నుంచి తేవడం జరిగింది. అరవై మంది శిల్పులు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ ఆలయం లోపల వివిధ రకమైన శిల్పాలు ఉంటాయి. అవి మానవుని అంతర్గత భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. దేవాలయంలో ప్రవేశం తర్వాత అంతర్గత భావాలను బయట ఉంచేందుకు సూచిస్తాయి. ఈ ఆలయంలో మరొక ప్రముఖ ఆకర్షణ ఆలయ శిఖరం. ఇది సుమారు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా అనేక వేల మంది భక్తులు హాజరవుతారు. ఆ కార్యక్రమం ఎంతో కనుల విందుగా ఉంటుంది. సో
ఇవాల్టి వీడియోలో బంజారా హిల్స్లోని జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. మరొక వీడియోలో మరొక ప్రసిద్ధ దేవాలయాన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.